అంబేద్కర్ జై మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. జై దండోరా, జై చంద్రబాబు, జై మందకృష్ణ మాదిగ. డాక్టర్ బిఆర్ నాయకత్వం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వం. ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారు మాదిగల అభ్యున్నతి కోసం తోడ్పడుతూ పోరాడుతూ ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మాదిగల ఏబిసిడి వర్గీకరణ జరగాలని. అందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇందుకు గాను మోడీ గారికి, చంద్రబాబు గారికి, పోరాడిన మందకృష్ణ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలతో బండమేట కాలనీ యువకులు పెద్దలు కృతజ్ఞత భావాలతో తెలుపుతున్నారు. ఈరోజు శుభ సందర్భం ఏమనంటే మన డాక్టర్ బిఆర్ దళిత దేవుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్భంగా ఈరోజు మన మందకృష్ణ గారు ఏబిసిడి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును చేయడం జరిగినది. ఈ సందర్భం బండిమేట కాలనీ వాసులు పెద్దలు యువకులు అందరూ పాల్గొని ఘన విజయంగా ఈ సందర్భం తెలుపుతున్నాము. ఇది ప్రతి ఒక్కరి దళిత సొందరు అందరూ సాయాలని అని తెలియపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే మన మందకృష్ణ గారు, ఇదే నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన సందర్భం కాబట్టి మాకు అందరూ చాలా సందర్భం జరిగింది. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ఎంతమంది ప్రజలకు మేలు చేకూరనుంది? ఈ వర్గీకరణలో చాలా మంది ఇంకా ముందుగా చదువుకున్న వాళ్ళు కానీ ఇంకా ఇతర వేరే వాళ్ళని కానీ చాలా ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల చాలా స్పష్టంగా మనకి ఎన్నో ఉపయోగపడతాయి. ఆ ఉద్దేశంతో ఈరోజు అందరుగా నెక్స్ట్ యువకులు కానీ మహిళలు కానీ నెక్స్ట్ ఉండే 30 సంవత్సరాలు జరిగిన సంఘటన కానీ నెక్స్ట్ ముందుకు కానీ ఇంకా ఘనంగా బాగా జరుగుతుంది. కానీ ఆ తెలవభయంలోన 4 సంవత్సరాల వర్గీకరణలోనే 32,000 జాబులు మాదిగలకు వచ్చినాయి. ఆ విధంగానే మా మాదిగలకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇది మా మాదిగల పోరాటానికి విజయ సంకేతంగా అనుకుంటున్నాం. దీనికి కృషి చేసిన వ్యక్తులు ఎవరని మీరు భావిస్తున్నారు? దీనికి కృషి చేసిన వ్యక్తులు మన మొదటి వ్యక్తిగా చెప్పుకోవాలంటే రాజ్యాంగం రాసించిన అంబేద్కర్ గారు, తర్వాత ఈ 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మా దళిత ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ గారు, వారికి సపోర్ట్ ఇచ్చిన చంద్రబాబు గారు, మోడీ గారు.